Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhan Sekaran. Director Drive Sri Lata. Hi, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching Biology. So previous videos already discussing about the chapter important key points. So this is a model question paper, 10th class biology for the public examination. So very important model question paper. So on the model question paper basis to man questions around వస్తుంటాయి. So ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, ఏ విధంగా మనం ఆన్సర్ చేయాలి. So అది మనకి ఇక్కడ very important video. So please watch and please note it down. So very important video. So ఇక్కడ ఏంటంటే paper 2 biology. So జనరల్ ఏంటంటే బయాలజీ సైన్సెస్ లో పేపర్ 2 బయాలజీ వస్తుంది. సో ఇందులో ఏంటంటే మనకి 50 మార్క్స్ కి ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ 50 మార్క్స్ కి ఎగ్జామ్స్ కి ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయి అని మనం చేస్తే మాక్సిమం 50 మార్క్స్ ఉంది. సో దీనిలో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ 50 మినిట్స్ క్వశ్చన్ పేపర్ చదవాలి. సో చదివిన తర్వాత రిమైనింగ్ 3 అవర్స్ లో మనం ఏంటంటే సో వి హావ్ టు రైట్ ఎగ్జామినేషన్ ఎగ్జామ్ ఆన్సర్ ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ ఇన్ ది బుక్లెట్ గివెన్. సో బుక్లెట్ ఇచ్చిన తర్వాత దాంట్లో ఇచ్చినటువంటి ప్రతి క్వశ్చన్ కి మనం ఆన్సర్ చేయాల్సి ఉంది. The question paper contains 4 questions, 4 sessions. So ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ పేపర్ ఓవరాల్ మనకి ఎన్ని సెషన్స్ ఉన్నాయంటే 4 సెషన్స్ ఉన్నాయి. ఓన్లీ సెక్షన్ 1 ఫర్ ఇంటర్నల్ చాయిస్. ఓన్లీ సెక్షన్ 4 లో మాత్రమే ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి. ఇంకా రిమైనింగ్ వేరియబుల్ చాయిసెస్ ఉండవు. సో దీంట్లో మనం సెక్షన్ 1 తీసుకుంటే సో 12 క్వశ్చన్స్ ఉంటాయి. హాఫ్ మార్క్ ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ ఉంటుంది. 6 మార్క్స్ కి ఎగ్జామ్. ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఇక్కడ సో ప్రతి దానికి మనం ఆన్సర్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్స్. ప్రతి క్వశ్చన్ కి హాఫ్ మార్క్ ఉంటుంది. సో ఇక్కడ జస్ట్ మోడల్ క్వశ్చన్ లేదు కాబట్టి సో హౌ టు రైట్ ఏ విధంగా రాయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో రైట్ ద మిస్సింగ్ పార్ట్స్ ఆఫ్ ద ఫ్లో చార్ట్. అంటే ఫ్లో చార్ట్ చేశారు. ఇక్కడ ఫ్లో చార్ట్ ఏంటంటే సో మాస్ ఇచ్చారు, మాస్ ఇచ్చారు, ప్యారామీటర్స్ ఇచ్చారు, లాగింగ్స్ ఇచ్చారు, ఇక్కడ గ్యాప్ ఇచ్చారు. సో నెక్స్ట్ ఇక్కడ బ్రౌన్ కేక్ ఇచ్చారు, అలాగే ఇచ్చారు. అంటే ఇక్కడ ఏమంటారు మిస్సింగ్ పార్ట్. ఇక్కడ మిస్సింగ్ అయినటువంటి పార్ట్స్ ఉంటాయి. సో జనరల్ అయితే నాస్టిల్ తర్వాత ఆర్డర్ క్యావిటీస్, ఆర్డర్ క్యావిటీ తర్వాత నెక్స్ట్ వచ్చి లారింగ్స్, లారింగ్స్ నెక్స్ట్ వచ్చి ట్రాకింగ్స్ లేకపోతే లంగ్స్. ఇది ఇక్కడ మిస్ అయినటువంటి ఆర్డర్. సో ఈ విధంగా నెక్స్ట్ వాటర్ సైకిల్. సో సైకిల్ ఫంక్షన్ ఏంటంటే వాటర్ ఫ్లో ఏం చేస్తుంది, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫుడ్. సో ఫుడ్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ సో ఎక్స్ప్లెయిన్ ఆర్బిబిడి. సో ఇక్కడ రైబోస్ బిస్ఫాస్ఫేట్ లేదా రైబోస్ 1,5 బిస్ఫాస్ఫేట్ అని కూడా అంటాము. సో దాని గురించి రాయాల్సి ఉంది. ఈ కాంపౌండ్ నెక్స్ట్ గ్రూప్ ఇన్సులిన్, టెస్టోస్టెరాన్. సో నెక్స్ట్ రియాక్షన్ ట్రాన్సిషన్. సో ఐడెంటిఫై గ్రూప్ ఆఫ్ ఎంజైమ్స్. ఏ ఎంజైమ్స్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ ఫాలోయింగ్ ద రెస్పాన్సిబుల్ సబ్సిడరీ సబ్స్టెన్స్ ఆఫ్ సిగ్మా వాట్ వి కాల్ ద టైప్ ఆఫ్ రెస్పాన్స్. సో ఇచ్చిన క్వశ్చన్స్ కి మనం ఈజీగా రాయాలి. సో ద నేమ్ ఆఫ్ ద లోగో A6 సంబంధించిన సింబల్ కాబట్టి సో ఈ ఏంటంటే సో సెక్షన్ 1 లో మనకి క్వశ్చన్స్ ఇస్తారు. ప్రతి క్వశ్చన్ కి ఎన్ని మార్కులు ఉంటుందంటే హాఫ్ మార్క్ మాత్రమే ఉంటుంది. 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. సో 6 మార్క్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఇక్కడ మనం క్లియర్ అప్లోడ్ చేస్తే సో ఫైండ్ ద రౌండింగ్ మ్యాచ్. ఇక్కడ ఏంటంటే రౌండ్ మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఫర్ ద వెజిటబుల్ ఆర్గన్స్ ఇన్ హ్యూమన్స్. సో సారీ వెజిటబుల్ ఆర్గన్స్. సో వెజిటబుల్ ఆర్గన్స్ ఇవి సో ఐడెంటిఫై చేయాలి. ద టర్మ్ NICH prevents not only the animals of creation of the food web and what is the eat but not is the mode of life. So ఇచ్చిన క్వశ్చన్ కి దానికి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ప్రతి క్వశ్చన్ కి హాఫ్ మార్క్ ఉంటుంది, 100 క్వశ్చన్ ఉంటాయి, హాఫ్ మార్క్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే సో ఇక్కడ మనం క్లియర్ అబ్జర్వ్ చేస్తే సెక్షన్ 2 క్వశ్చన్. సో సెక్షన్ 2 ఏముంటుందంటే సో ఇక్కడ సెక్షన్ 2 కి వచ్చేసరికి ఎన్ని మార్కులు ఉంటుంది అని మనం క్లియర్ గా చూస్తే సో సెక్షన్ 2 లో సెక్షన్ 2 కి వచ్చేసరికి మనకి టోటల్ గా ఓవరాల్ 8 క్వశ్చన్స్ ఉంటాయంటే దేర్ ఇస్ సో 8 క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. సో ఆన్సర్ ఆల్ క్వశ్చన్ ప్రతి క్వశ్చన్ ప్రతి ప్రశ్నకు మనం ఆన్సర్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ప్రతి ప్రశ్నకు 1 మార్క్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే 1 మార్క్ క్వశ్చన్స్ ఇస్తారు. ఏది ఇస్తారు, ఏది మనం ఆన్సర్ చేయాలనుకుంటుంది, ఆన్సర్ కంపల్సరీ చేయాలి. సో ప్రతి ప్రశ్నను మనం ఆన్సర్ చేయాలి కాబట్టి ఏది క్వశ్చన్ అటెంప్ట్ చేస్తామో 7 మార్క్స్ వస్తాయి. సెక్షన్ 1 లో 6 మార్క్స్ వస్తాయి. సెక్షన్ 2 లో మనకి 8 మార్క్స్ వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఏం సెక్షన్ ఉంటుంది అంటే సో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మనం అటెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ సెక్షన్ 3 కి వస్తాం. సో సెక్షన్ 3 లో ఏంటంటే సో సెక్షన్ 3. సో సెక్షన్ 3 లో మనకి ఏంటంటే సో ఇక్కడ బేసిక్ గా మనకి ఏంటంటే 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క
2 marks ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ మార్క్ క్వశ్చన్స్ 1 మార్క్ క్వశ్చన్స్ నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అర్థం చేయాలి టోటల్ 16 మార్క్స్ వస్తుంది. సో ఇక్కడ చూడండి ఆన్సర్ ఆర్ క్వశ్చన్ ఈచ్ క్వశ్చన్ యాడ్ 2 మార్క్స్. ప్రతి ప్రశ్నకు మనం సమాధానం రాయాలి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. సో రైట్ నోట్స్ ఆన్ ప్రాసెస్ ఆఫ్ లేడీ గురించి రాయాలన్నమాట. నెక్స్ట్ సజెస్ట్ సమ్ వేస్ టు బ్రేక్ కన్సంప్షన్ ఆఫ్ పెట్రోలియం. సో ఆ క్వశ్చన్ ఆన్సర్ చేసి 2 మార్కులు. నెక్స్ట్ రవి మనకు నో అబౌట్ డయాలసిస్ యాక్టివిటీ set of questions to ask with uriologist over the questions. So uriologist targeted to question గురించి రాయాలి. So about the dialysis గురించి. So దీనికి 2 మార్కులు ఉంటాయి. నెక్స్ట్ some children have a friend to talk on with is generally made of meeting the status regularly otherwise you will be deficiency of riboflavin. What is the happens deficiency of riboflavin in our body. So riboflavin so deficiency వస్తే ఇలాంటి డిసీజెస్ వస్తాయి. అవి ఎక్కడ దొరుకుతాయి? గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఉంటాయి. సో దానికి సంబంధించిన ఆన్సర్ చేస్తే దానికి 2 మార్క్స్ ఉంటాయి. వైట్ అది సో ప్రికాషన్స్ ఫాలో ద ఎక్స్పెరిమెంట్. సో ఇందులో మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? ఈ ఎక్స్పెరిమెంట్ చూసారా ఐడెంటిఫై చేసి దానికి రాస్తే దానికి 2 మార్క్స్ ఉంటాయి. సో ఈ విధంగా మనకి ఏంటంటే సెక్షన్ 3 లో ఈ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ రాయాలి. ప్రతి క్వశ్చన్ కి 2 మార్కులు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సెక్షన్ 4. సో సెక్షన్ 4 వచ్చేసరికి ఏంటి అంటే సెక్షన్ 4 లో మనకి బేసిక్ ఏంటంటే ఈ ఒక సెక్షన్ లో మాత్రం మనకి ఇంటర్నల్ చాయిసెస్ ఉన్నాయి. ఆన్సర్ హాఫ్ క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్. సో ఇక్కడ 4 మార్కుల క్వశ్చన్. ఫస్ట్ టైం హాఫ్ మార్క్ క్వశ్చన్స్, నెక్స్ట్ 1 మార్క్ క్వశ్చన్స్, నెక్స్ట్ 2 మార్క్ క్వశ్చన్స్, నెక్స్ట్ 4 మార్క్ క్వశ్చన్స్. దెన్ 6 మార్క్స్ కి సారీ 4 మార్క్స్ కి 6 మార్క్స్ కి 8 మార్క్స్ కి. సో ఇక్కడ 16 మార్క్స్ కి 8 మార్క్స్ కి. సో ఇక్కడ 20 మార్క్స్. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఓవరాల్ గా సో సెక్షన్ 4 లో మనకి సో మొత్తం 5 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు, 20 మార్కులు ఉంటుంది. ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఇక్కడ చూడండి క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. వాట్ ఇస్ ద కన్ఫ్యూషన్ ఆఫ్ బ్లడ్ డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్ఫ్యూషన్ ఆఫ్ బ్లడ్. సో లేదా ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద ఎకోసిస్టమ్ యూజింగ్ మెథడ్ ఎనర్జీ. ఇది పేరులో ఒక ప్రశ్న మాత్రమే అంటే 4 మార్కులు ఉంటాయి. అందులో ప్రతి ప్రశ్నకు మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతి దానికి ఇంటర్నల్ చాయిస్ అంటే ఇంటర్నల్ చాయిసెస్ ఉంటాయి. సో ప్రతి ప్రశ్నకి 4 మార్కులు ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే ప్రతి ప్రశ్నకు మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఫైనల్ గా మనకి ఏంటంటే 33 క్వశ్చన్ అటెండ్ అవుతుంది. సో ఇది ఏంటంటే ఒక డయాగ్రామ్ కంపల్సరీగా సో ఒక డయాగ్రామ్ ఉంటుంది. దాని పార్ట్స్ ని ఐడెంటిఫై చేయాలి. సో మీరు ఏ డయాగ్రామ్ లో రావచ్చు కాబట్టి ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ ఏదైనా రెస్పిరేటరీకి సంబంధించిన డయాగ్రామ్ లో ఇలా సో క్లియర్ ప్రాసెస్ స్ట్రక్చర్. సో దీంట్లో పార్ట్స్ రాయాలి. సో దీనికి 4 మార్కులు ఉంటాయి. సో కాబట్టి డయాగ్రామ్ ఒక నేర్చుకుంటే ఖచ్చితంగా ఒక డయాగ్రామ్ వస్తుంది. దానికి 4 మార్కులు ఉంటాయి. సో ఇది మనకి ఏంటంటే పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. సో మోడల్ క్వశ్చన్ ప్యాటర్న్. సో ఏ క్వశ్చన్స్ వస్తాయని కాదు కానీ సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని చదువుతుంది. సో వాటిలో సంబంధించి సో ఈ క్వశ్చన్స్ అన్ని మాక్సిమం రావచ్చు. సో మనకి ఏంటంటే సెక్షన్ 4 లో మాత్రమే ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి. మిగతా రిమైనింగ్ 3 సెక్షన్స్ లో క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయాలి. సో దిస్ ఈస్ 10th class complete overall key points syllabus is also completed. Model question paper is also done. So దీనికి సంబంధించి వీడియో నోట్స్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ప్రిపేర్ వెల్ ఫర్ ద ఎగ్జామినేషన్. ఆల్ ది బెస్ట్ dear students. Write well the examination. So దీనికి వీడియో నోట్స్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థాంక్యూ.